ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున నా పక్కన ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు, బాలశౌరి గారు, వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే చీప్ రాజకీయాలు చేయకూడదు, మా నైజం కాదు అనుకున్న బాలశౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేసారు వైసీపీ నుంచి. యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. బాలశౌరి గారు ఎన్నిసార్లు, యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్నిసార్లు మీరు తిట్టు, అపోజిషన్ పార్టీని తిట్టు, టీడీపీ నాయకులను తిట్టు, జనసేన నాయకులను తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేం. మాట చూడటానికి మెత్తని మనిషి, చాలా సుకుమారంగా